అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. 2025 ఉగాది శ్రీ విశ్వావసునామ సంవత్సర అందరికీ బిలేటెడ్గా శుభాకాంక్షలు. అయితే విశ్వావసునామ సంవత్సర రాశి ఫలాలు ఏమిటో, ఎవరెవరి రాశులు ఏ విధంగా ఉన్నాయి అనేది అన్ని వీడియోలో వివరంగా చెప్పుకుందాము. మనకి క్రోధీనామ సంవత్సరం అయితే ముగిసింది, వెళ్ళిపోయింది. నిన్నటి నుండి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అయితే మనకి ప్రారంభమైందన్నమాట. ఈ ఏడాది గ్రహ సంచారంలో చాలా మార్పులు చేర్పులు ఉన్నాయి. కుంభరాశిలో ఉన్న శని మీనంలోకి అడుగు పెడుతున్నాడు. గురు సంచారం కూడా మారబోతోంది. ఈ ప్రభావం మీ రాశులపై ఎలా ఉంటుంది, ఎవరెవరికి అనుకూల ఫలితాలు ఉంటున్నాయి, ఎవరికి ప్రతికూల ఫలితాలు ఉంటున్నాయి, ఏ రాశుల వారికి గ్రహ ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయో అన్ని వివరంగా ఈ వీడియోలో చెప్పుకుందాము. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అన్ని రాశుల వారు వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. వీడియో చూస్తే లైక్ చేయండి. ముందుగా మేషరాశి. ఆదాయం 2, వ్యయం 14. అంటే వచ్చే ఆదాయం 2 రూపాయలు అయితే ఖర్చు పెట్టేది 14 రూపాయలు. రాజపూజ్యం 5, అవమానం 7. వీళ్ళకి పొగడ్తల కన్నా తిట్లే ఎక్కువ తిట్టించుకుంటారట. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి గడ్డు కాలంలా ఉంటుంది. ఈ ఏడాదంతా వీళ్ళకి ఏప్రిల్ 18 నుండి ఏలినాడు శని ప్రారంభం వల్ల ఉత్సాహంగా అన్ని పనులు ప్రారంభించేస్తారు, కానీ వాటిని సక్రమంగా పూర్తి చేయడం అయితే జరగదు. ఎందుకంటే ఏలినాడు శని ప్రారంభమవుతోంది కనుక చేపట్టిన పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. ఆరంభంలో ఉన్నంత ఉత్సాహం సంవత్సరాంతానికి ఉండవు. కొత్త వ్యాపారాలు, వ్యవహారాలు ప్రారంభించకుండా ఉన్న దాంట్లోనే సర్దుకుని ఖర్చులు ఎక్కువ చేసుకోకుండా ఉండడమే ఈ రాశి వారికి మంచిదని పండితులు చెబుతున్నారు. మేషరాశి వారికి ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు కూడా కొంచెం ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఇకపోతే వృషభ రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ కొత్త సంవత్సరం అంటే విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. గురుడు మీ రాశి నుండి మిథునంలోకి అడుగు పెడుతున్నాడు. 2వ స్థానం అయినటువంటి ధనస్థానంలో గురుడు మారడం వల్ల విశిష్ట ఆలోచనలు వస్తాయి. ఆశించిన పనుల్లో అడుగు ముందుకు పడుతుంది. వీళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతుంది. విజయాలు, సంపదలు కలుగుతాయి. ఈ ఏడాది అన్ని రంగాల వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి ఉన్నతమైన ఫలితాలను పొందుతారు. వీరు ఏది చేపట్టినా కూడా విజయవంతం అవుతుంది. ఉద్యోగులకైతే శుభ సమయం అని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిలో కూడా విజయం సాధిస్తారు. ఈ ఏడాదంతా కూడా వృషభ రాశి వారికి ప్రశాంతమైనటువంటి కాలం. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకైతే అధికంగా లాభాలు ఆర్జిస్తారట. ఇకపోతే మిథున రాశి. ఆదాయం 14, వ్యయం 2. ఇక్కడే చెప్పచ్చు మిథున రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది. రాజపూజ్యం 4, అవమానం 3. ఇక్కడ కూడా చాలా అనుకూలంగానే ఉంది. మిథున రాశి వారితో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నూతన వాహన ప్రాప్తి, గృహంలో మార్పులుంటాయి. గత ఏడాది కన్నా ఈ ఏడాది ప్రశాంతత ఉంటుంది. గురుడు 12వ స్థానం నుంచి జన్మస్థానానికి చేరుకోవడంతో మానసిక వైకల్యం నుండి బయటపడి ఉపశమనం పొందుతారు. అన్ని రంగాల వారికి కూడా విశేషమైన ఫలితాలు పొందుతారు. జన్మంలో గురు సంచారం ఉండడం వల్ల వినూత్నమైనటువంటి ఆలోచనలు వస్తాయి. అలాగే ఉద్యోగం, వ్యాపారంలో కూడా ఉన్నతమైన స్థితిని పొందుతారట. గురుబలం అనేటువంటి ఉంటే మనకి ఎందులోనైనా విజయవంతమే. గురుబలంతో పాటు రాజ్యంలో ఉన్న శని కూడా ఉత్తమ ఫలితాలను అందిస్తూ ఉంటాడట. ఈ రాశి రాజకీయ నాయకులు మంచి పదవులను పొందుతారు. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు. ఈ ఏడాది ఈ రాశి వారు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
చాలా బాగుందండి. వృషభ రాశి, మిథున రాశి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇకపోతే కర్కాటక రాశి చూద్దాం. వీరికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఇంచుమించుగా వీరిది కూడా చాలా అద్భుతంగా ఉంది. కర్కాటక రాశి వారికి సంవత్సరం శుభకాలం. గడిచిన 2 ఏళ్లుగా ఉండేటువంటి కష్టాల నుండి ఉపశమనం పొందుతారు ఈ సంవత్సరం. అష్టమ శని నుండి విముక్తి లభిస్తుంది. రాహుకేతువుల సంచారం శుభ ఫలితాలను అందిస్తాయట. ఫలితంగా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా వాటి నుంచి కూడా మెరుగుపడతాయి. గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. గురు బలానికి సంబంధించిన పూజలు చేయడం వల్ల అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటికి ఉత్తమ ఫలితాలు వస్తాయి మనకి. కర్కాటక రాశి వారికి ఈ ఏడాది కొత్త వ్యాపారం చేయాలనుకునేవారు, నూతన వ్యవహారాలు చేపట్టేవారు అంత ఆమోదయోగ్యం కాదు. అంటే కొంచెం విజయాలు లభించకపోవచ్చు, అందుకని కొంచెం ఆమోదయోగ్యం కాదని చెబుతున్నారు. విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారులు కూడా మిశ్రమ ఫలితాలు పొందుతారు. మానసిక సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి. కాబట్టి కర్కాటక రాశి వారు ఏంటంటే కొంచెం ఈ సంవత్సరం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇకపోతే సింహరాశి. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. వీరిది ఇక్కడే తెలిసిపోతుంది. సింహరాశి వాళ్ళకి ఈ ఏడాది గురుబలం ఉంటుంది. కానీ అయినప్పటికీ మే నుంచి వారికి అష్టమ శని ప్రారంభమవుతుందట. అష్టమ శని ప్రభావం వల్ల వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం మంచిది కాదు. ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా వెంటనే దాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది. నూతన గృహ నిర్మాణాలు చేపడతారు. రాజకీయ రంగాల్లో శుభ ఫలితాలను పొందుతారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే దానిలో కూడా విజయం సాధిస్తారు. కానీ శారీరక మానసిక ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అప్పుల విషయాలు ఏమైనా ఉంటే వాటిలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తంగా ఉండకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి అష్టమ శని కూడా ప్రారంభం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయని చెబుతున్నారు. వ్యాపారాల వారు మిశ్రమ ఫలితాలను పొందుతారట. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. రాజకీయ రంగాల్లో ఉన్నవారు ఉన్నత స్థితిని పొందుతారట. ఇదండి. ఇకపోతే కన్యా రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. వీరిది కొంచెం పర్వాలేదు సంవత్సరం. కన్యా రాశి వారికి విశ్వాసమ నామ సంవత్సర అద్భుతమైన ఫలితాలను చాలా అందిస్తుందటండి. గురుడు రాజ్యస్థానంలో అడుగు పెట్టడం వల్ల అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. ఎప్పటి నుండో రావాల్సిన డబ్బులన్నీ కూడా ఒక్కసారిగా చేతికి అందుతాయట. ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు పెట్టడానికి ప్రయత్నిస్తారు. వాటిలో కూడా విజయం సాధిస్తారు. అవి కూడా ఫలిస్తాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను పొందుతారు. శని 7వ స్థానంలో సంచరించడం వలన జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వస్తాయి. శ్వాసకోశకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ ఏడాది కన్యా రాశి వారికి ఉన్నతమైన ఫలితాలు ఉన్నాయి. వారికి ఉన్నతమైన ఫలితాలు ఉన్నాయి కానీ వారిని పెళ్లి చేసుకున్న భాగస్వామికి ఏవో అనారోగ్య సమస్యలు వస్తాయట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరదాగా చెప్పాను, ఎవరు సీరియస్గా తీసుకోకండి. ఇకపోతే తులారాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఇది కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇకపోతే తులారాశి వారికి ఈ ఏడాది శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం గురుడు అష్టమం నుంచి భాగ్యస్థానంలోకి రావడం వల్ల ఎప్పటి నుండో చేతికి అందవలసినటువంటి డబ్బులు, ఆర్థికంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరుతాయట. అందాల్సిన డబ్బులు చేరతాయట. రుణ విముక్తి లభిస్తుంది. ఆస్తులకు సంబంధించినటువంటి ఏమైనా వివాదాలు ఏమైనా ఉంటే కూడా వాటి నుంచి కూడా ఉపశమనం పొందుతారు. వాటిలో కూడా విజయం సాధిస్తారని చెబుతున్నారు. శని 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. గురుబలం కూడా బాగుంటుంది. ఆస్తులను కొనుగోలు చేస్తారు. నూతన వాహన ప్రాప్తి ఉంటుంది. విద్యార్థులు ఉన్నత ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులకు అధిష్టాన అనుగ్రహం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ ఏడాది అద్భుతమైన కాలమని చెప్తున్నారు. ఇకపోతే వృశ్చిక రాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2.
ఈ సంవత్సరం వీరు కొంచెం జాగ్రత్త పడవలసిన పరిస్థితిలా కనిపిస్తోంది. వృశ్చిక రాశి వారికి ఏడాది శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి, కానీ అష్టమ శని దాని నుండి కూడా విముక్తి పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఊహించిన విధంగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాటి నుండి కూడా మెరుగుపడతాయి. రాహుకేతువుల సంచారం బాగానే ఉంది. అష్టమంలో శని సంచారం నుండి విముక్తి లభించి ఆ స్థానంలోకి గురుడు వచ్చి చేరుతాడు. ఫలితంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. జీవిత భాగస్వామితో కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు నిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది. గురు పూజలు చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఉద్యోగం, వ్యాపార, రాజకీయాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇకపోతే ధనుర్రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ధనుసు రాశి వారికి ఏడాది శుభ ఫలితాలున్నాయి. గురుడు శత్రుస్థానం నుంచి కేంద్రంలోకి రావడం వల్ల అంతా శుభమే జరుగుతుంది. శని 3వ స్థానం నుంచి 4వ స్థానానికి మారుతున్నాడు. అర్ధాష్టమ శని వల్ల చికాకులు తప్పవు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకండి, జాగ్రత్తలు వహించండి. విద్య, వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి అడుగుగా ముందుకు వేయాలి. ఆర్థిక రంగంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం ఉత్తమం. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ ఏడాది ప్రశాంతంగా గడిచిపోతుంది ధనురాశి వారికి. ఇకపోతే మకర రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాడు శని నుండి పూర్తిగా విముక్తి లభిస్తుందట. అప్పుల బాధల నుండి బయటపడిపోతారు. అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన వాహన ప్రాప్తి, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నూతన గృహ సూచన ఉంది. కోర్టు కేసులలో చిక్కుకున్న వారికి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మొత్తంగా కూడా ఈ సంవత్సరం అయితే ఈ మకర రాశి వారికి ఏడాది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అద్భుతమైన సంవత్సరంగా కూడా చెప్పవచ్చు. ఇకపోతే కుంభరాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి ఏలినాడు శని ఉన్నప్పటికీ కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. మేనంలో శని సంచారం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారం సాధారణంగా సాగుతూ ఉంటుంది సజావుగా. నూతన పెట్టుబడులు పెద్దగా కలిసి రావు, కానీ విద్యార్థులు పూర్తి స్థాయిలో చదువుపై శ్రద్ధ వహిస్తేనే మంచి ఫలితాలను పొందగలుగుతారు. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమస్యలు ఉన్నప్పటికీ గురుబలం ఉండడంతో సమస్యలను అధిగమిస్తారు. అడ్డంకులు ఎదుర్కొని అడుగు ముందుకు వేస్తారు. ఇకపోతే మీనరాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి ఈ సంవత్సరం శని జన్మంలో అడుగు పెడుతున్నాడు. దాని ఫలితంగా అన్ని రంగాల వారు కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి వారికి ఈ ఏడాది రాహువు, కేతువు సంచారం కూడా సరిగా లేదు. కాబట్టి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏలినాడి శని ప్రభావం వల్ల ఆరోగ్యంపై దెబ్బ పడుతుంది. సంఘంలో గౌరవం కూడా తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. ఇకపోతే కుటుంబ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు వహించండి. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చినట్టే వచ్చి ఆగిపోతాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు అనుకూలంగా లేదు కాబట్టి చూస్ చేసుకోవాలి. ఓవరాల్గా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీన రాశి వారికి జీవితం పరీక్షాకాలంగా ఉన్నట్టుగా ఉంది. ఈ రాశులన్నీ కూడా పండితుల సూచనల మేరకు, పంచాంగ ఆధారాల మేరకు రాసిన ఫలితాలండి ఇవి. ఓ రాశిలో ఫలితాలు ఒకరికే వర్తిస్తాయని భావించకండి. మీ జాతకంలో గ్రహ సంచారం ఆధారంగా ఉన్నట్టుగానే ఫలితాల్లో మార్పులు ఉంటాయి. కానీ ఇవి ఏమిటంటే పంచాంగం ఆధారంగా రాసినటువంటి ఫలితాలు కాబట్టి ఎవరు
అంత సీరియస్గా తీసుకోవాల్సింది ఏం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.